హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శిల్పా టాక్స్. గైస్ ఈ రోజు అయితే మరో మంచి కలెక్షన్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. 4 కుర్తా సెట్స్ ఇవైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మనకైతే సంక్రాంతి వచ్చేస్తుంది, అలాగే ఫెస్టివల్స్ అన్ని దగ్గరకు వచ్చేస్తున్నాయి, న్యూ ఇయర్ వచ్చేస్తుంది, సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మీకోసం అయితే నేను ఒక 4 కుర్తా సెట్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కదా, నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం నాకు కొంచెం మోటివేషన్ గా ఉండడానికి అయితే మీరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు ఎలాంటి ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్, లేకపోతే ఎలాంటి కుర్తీస్, ఎలాంటి శారీస్, ఎలాంటి జ్యువెలరీ, ఎలాంటి ఏ టైప్ లో కావాలో నాకు కింద కామెంట్ లో అయితే చెప్పండి. నేను ఆ టైప్ లో తీసుకొచ్చి మీకైతే చూపిస్తూ ఉంటాను అనమాట. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నాకైతే ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అని చూడాలని చాలా తొందరగా ఉందన్నమాట. ఎందుకంటే నేను కూడా ఇంతవరకు ఓపెన్ చేయలేదు. మీ ముందే అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇవన్నీ మీ ముందే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఎలా ఉన్నాయి వాటి గురించి మొత్తం డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్లీ ఈ కుర్తీని అయితే స్టార్ట్ చేద్దాము. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. నేనైతే క్యాటలాగ్ పైన వేస్తాను ఎలా ఉంది ఏంటనేది. నేను కూడా డ్రెస్ ట్రై చేసి అయితే మీతో చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఓపెన్ చేసి అయితే మొత్తం మీతో చూపిస్తాను. సో చూడండి, బ్యూటిఫుల్ అనమాట. పింక్ కలర్ లో వచ్చింది. చూడండి, ఫస్ట్ కుర్తీ అయితే చూసేద్దాం. పింక్ కలర్ లో వచ్చింది అనమాట. మొత్తం రేయాన్ స్లబ్ అయితే వచ్చింది కుర్తీ వచ్చేసి. చూడండి, నెక్ వచ్చేసి వీ నెక్ వచ్చింది అనమాట. కనిపిస్తుందా? నెక్ వచ్చేసి వీ నెక్ అనమాట. ఇక్కడ మొత్తం ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ తో అయితే చేశారు. చాలా కలర్ఫుల్ గా ఉందన్నమాట. పైన నెక్ వర్క్ అయితే మనకి డిజైన్ ఇచ్చారు, కిందంతా ప్లెయిన్ ఇచ్చారు. అలాగే 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా చిన్నపాటి కింద వర్క్ అయితే ఇచ్చారనమాట. సింపుల్ గా ఉంది వర్క్ కూడా. చూడండి, బ్యాక్ అయితే ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ వచ్చింది, వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి నేను ఎం సైజ్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి 449 రూపీస్ అయితే పడింది. అలాగే వీటిల్లో సైజుల వారీగా మనకి రేట్స్ అయితే ఉన్నాయి. స్మాల్ టు XXL, XXS, అలాగే చాలా అంటే మీకు ఏది కావాలంటే ఆ సైజులో అయితే దొరుకుతుంది అనమాట. కానీ సైజెస్ వారీగా రేట్ అయితే మారుతూ వచ్చింది. స్మాల్ అయితే తక్కువ ఉంటుంది, ఇంకా అక్కడ నుంచి అయితే పెరుగుతూ వస్తాయి అనమాట. సో కుర్తీ వచ్చేసరికి ఇదనమాట. నెక్స్ట్ ప్యాంట్ కూడా రేయాన్స్ లబ్బే వస్తుంది. సో చూడండి, ప్యాంట్ కూడా చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అనమాట. గట్టిగా కూడా ఉంది. ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, మంచి ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఎలాంటి ఇబ్బంది ఉండదు వేసుకోవటానికి కూడా. స్టిచ్చింగ్ కూడా చాలా గట్టిగానే చేశారు, చాలా బాగా చేశారు. మనకి ఆల్టర్నేషన్ చేసుకునేటప్పుడు అంటే మీకు సైజెస్ వారిగా తెలిస్తే ఓకే, మీ సైజ్ మీరు తీసుకోండి. ఇంకా మీ సైజ్ కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ పైన మనం మళ్ళీ స్టిచ్ చేయని అవసరం లేదనమాట, ఎందుకంటే అంత గట్టిగా వేశారు. ఇక్కడ చూడండి, ప్యాంట్ కి కింద కూడా మనకి డిజైన్ అయితే ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ప్యాంట్ వచ్చేసరికి ఇదనమాట. ఇక దుప్పట్టా విషయానికి వస్తే చందేరి సిల్క్ తో అయితే వచ్చింది అనమాట. దుప్పట్టా కూడా పెద్దగానే ఉంది. మనకి ఒకవైపు వేసుకోవడానికి సెట్ అవుతుంది అనమాట, రెండు వైపులు వేసుకోవడానికి సెట్ అవ్వదు. కానీ ఈ జనరేషన్ కి వచ్చేసరికి రెండు వైపులు చాలా తక్కువైపోయింది. అన్ని డ్రెస్సుల మీద ఓన్లీ వన్ సైడ్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు అనమాట. చూడండి, దీనిలో అయితే ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. లోపల చందేరి సిల్క్ తో వచ్చింది. చాలా సాఫ్ట్ గా చాలా బాగుంది. ఇక్కడ డీటెయిల్డ్ గా డిజైన్ అయితే చివర జిగ్జాగ్ కూడా చేస్తారనమాట. చాలా బాగుంది, ఎలాంటి డ్యామేజ్ అంతే ఏమి లేదనమాట. ఇక్కడ పైన వచ్చేసరికి పింక్ షేడ్ వచ్చింది, లోపల వచ్చేసరికి లైట్ బేబీ పింక్ షేడ్ వచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కుర్తా వచ్చేసి అంటే 449 రూపీస్ కి ఇది వర్త్ అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఏంటంటే పైన మొత్తం బయట చూసుకుంటే అంటే కుర్తా ప్యాంట్ చున్నీ వచ్చేసరికి మనకి 500 లోపు రావడం అనేది చాలా కష్టం అనమాట. కానీ మీషోలో మంచిగానే ఇస్తున్నారు. సో ఫస్ట్ కుర్తా వచ్చేసరికి ఇదనమాట. ఇక నెక్స్ట్ ఈ కుర్తా అయితే చూద్దాము. సో గైస్ ఇది కూడా చూడండి, ఇది కూడా మంచి ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట. చూడండి, ఇదైతే పీచ్ కలర్ లో వచ్చింది మనకి. ఇది మొత్తం ప్లెయిన్ అయితే రాలేదన్నమాట. కింద చిన్న చిన్న థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న
ఫ్లవర్ టైప్ అలా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మధ్యలో చూడండి, ఇదైతే రౌండ్ నెక్ వచ్చింది, మధ్యలో కర్వ్ వి షేప్ అయితే వచ్చింది అనమాట. చూడండి ఇంత బాగా థ్రెడ్ వర్క్ అయితే చేశారు, చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ అనొచ్చు అనమాట. సో ఈ వర్క్ అయితే ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే మనకి వర్క్ రావడం అయితే జరిగింది అనమాట. అలాగే దీనికి కూడా 3/4 హ్యాండ్స్. ఇక్కడ హ్యాండ్స్ చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఇచ్చారనమాట. సైడ్ కి ఇచ్చారు, వర్క్ అనేది కనిపిస్తుందా మీకు, సైడ్ కి ఇచ్చారు. ఇది కూడా రేయన్ స్లబ్ అయితే వచ్చింది అనమాట. రెండు వైపులా చాలా బాగా ఇచ్చారు. హ్యాండ్స్ కి అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఇక్కడ మంచి డిఫరెంట్ స్టైల్ గా ఉంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చింది. ఇది కూడా ఎం సైజ్ తీసుకున్నాను నేను. దీని కాస్ట్ వచ్చి 498 రూపీస్ అయితే పడింది నాకు. ఇక ప్యాంట్ విషయానికి వస్తే సేమ్ ఇందాక చూసారు కదా, సేమ్ అలాంటి ప్యాంటే, కలర్ చేంజ్ అనమాట, పీచ్ కలర్. అలాగే ఎలాస్టిక్ వచ్చింది దీనికి కూడా. దీని ప్యాంట్ విషయానికి వచ్చేసరికి ఇదనమాట. కింద ప్యాంట్ కి మనకి ఇక్కడ కూడా చిన్న కట్ అయితే ఇచ్చారు, కట్ ఇచ్చి వర్క్ అయితే ఇచ్చారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా. సో దుపట్టా కూడా అలాంటి ఫస్ట్ చూసిన దాని మోడలే, కాకపోతే మనకి కలర్ చేంజ్, అలాగే ఫ్లవర్స్ అంటే వేరే ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఇది కూడా చందేరి సిల్క్ లోనే వచ్చింది. దుపట్టా కూడా చాలా బాగుంది. 498 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఈ డ్రెస్సెస్ లో మీకు ఏమైనా కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను. సో తప్పకుండా వెళ్ళి అక్కడైతే చెక్ చేయండి. ఎందుకంటే మీకు మరీ చెప్తున్నాను, మీకు నచ్చిన వెంటనే బుక్ చేయడానికి అయితే ట్రై చేసుకోండి. ఎందుకంటే వెంటనే మనకి స్టాక్ అయితే అయిపోతుంది అనమాట. ఇంత ముందు చేసిన వీడియోస్ లో కానీ నేను చేసిన ఒక 2 days తర్వాత చూస్తే స్టాక్ అంతా అయిపోయి ఉంది. సో దానికోసం అని మీరు కావాల్సి ఉంటే వెంటనే వెళ్ళి అక్కడ పర్చేస్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ డ్రెస్, సో థర్డ్ డ్రెస్ వచ్చేసి సో గైస్ ఇది ఒక కుర్తీ అనమాట. ఇది కూడా పైన వర్క్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చింది. దీని నెక్ వచ్చేసి ఒక కర్వ్ టైప్ అయితే వచ్చింది అనమాట. రౌండే కానీ కొంచెం మిడిల్ లో కర్వ్ అయితే వచ్చింది. చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒక ఎంబ్రాయిడరీ వర్క్ కి పైన నెక్ కి చాలా బాగా సెట్ అయింది అనమాట. ఇక కింద కూడా మనకి డాట్స్ గా అయితే ఇచ్చారు. ఎక్కడ ప్లేన్ లేదు, మధ్యలో డాట్స్ అయితే ఇచ్చారు. సో మనం తీసుకున్న ఇప్పుడు వరకు చూసిన మూడిట్లో ఒక దానిలోని కింద ప్లేన్ అయితే వచ్చింది. మిగిలిన రెండింటికి అయితే కొంచెం డాట్స్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. దీనికైతే ఏం వర్క్ లేదనమాట, ప్లేన్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ప్లేనే ఉందన్నమాట. ఇది కూడా పైన రేయన్ స్లబ్ అయితే వచ్చింది కుర్తీ వచ్చేసరికి. దీని రేట్ వచ్చేసరికి 442 రూపీస్ అయితే పడింది. నేను తీసుకొచ్చిన కుర్తీస్ అన్ని 500 బిలో అనమాట. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీస్ అయితే తీసుకొచ్చాను. నేను ఎప్పుడైనా సరే ఏ కలెక్షన్ చేసినా మనకి తగ్గట్టు మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలాగైతే నేను మీకు కలెక్షన్ మంచి కలెక్షన్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి కలెక్షన్స్ తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ఇక ఈ కుర్తీ విషయానికి వస్తే కింద ప్యాంట్ వచ్చేసరికి రేయన్ స్లబ్బే వచ్చింది అనమాట. సేమ్ ఇది కూడా ఎలాస్టికే వచ్చింది. వీటన్నిటికి ప్యాంట్స్ సేమ్ టైప్ వచ్చినాయి, కాకపోతే ఏంటంటే కలర్స్ మార్పు అనమాట. సో ఇది కూడా కంఫర్టబుల్ గానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని చున్నీ వచ్చేసరికి చిఫాన్ వచ్చింది అనమాట. మిగిలిన రెండు చందేరి సిల్క్ వచ్చినాయి కదా, ఇది వచ్చేసి చిఫాన్ వచ్చింది. ఇంత ముందు మీరు చూసుకుంటే నేను కుర్తీ కలెక్షన్ లో ఒక బ్లూ డ్రెస్ అయితే చూపించాను అనమాట. సేమ్ దానికి కూడా ఇలాంటి చున్నీయే వచ్చింది. దీనికి కూడా సేమ్ అదే చున్నీ వచ్చింది అనమాట. దీంట్లో వచ్చేసరికి చిఫాన్ లో వచ్చేసరికి చాలా మెత్తగా ఉంటుంది చున్నీ, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. సో దీనికి ఇది ఇచ్చారు, చాలా బాగుంది. ఈ కుర్తీ కూడా చాలా బాగుంది. సో గైస్ ద లాస్ట్ కుర్తీ అనమాట ఇది కూడా కుర్తీ చూడండి. ఇదైతే టెంపుల్ డిజైన్ టైప్ లో వచ్చింది అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ముందు వచ్చేసి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది కూడా రౌండ్ నెక్ అయితే వచ్చింది. చూడండి రౌండ్ నెక్ అయితే వచ్చింది. ఇది కింద అయితే ప్లేన్ ఇచ్చారు, కానీ మనకి ఈ కింద బోర్డర్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చారనమాట. మంచి డిజైన్ లుక్ అయితే ఉంది.
చాలా బాగుంది. కింద అయితే ప్లెయిన్ గా వదలలేదు అనమాట, మధ్యలో ప్లెయిన్ ఇచ్చేసి కింద అయితే చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి 3/4 హ్యాండ్ ఇచ్చారనమాట. దీనికి కూడా హ్యాండ్ కి కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారనమాట. కింద మనకి ఏ డిజైన్ అయితే వచ్చిందో ఇక్కడ పైన హ్యాండ్స్ కి చివర అయితే అదే డిజైన్ అయితే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రెండు వైపులా అయితే డిజైన్ అయితే వచ్చిందనమాట. బ్యాక్ అయితే ప్లెయిన్ వచ్చేసింది. ఇది కూడా రేయాన్ స్లబ్ అనమాట. ఈ కుర్తీ ఫ్యాబ్రిక్ వచ్చేసి రేయాన్ స్లబ్ ఇచ్చారు. చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే 579 రూపీస్ అయితే పడింది. ఇది ఒక్కటే ఒక 79 రూపీస్ అయితే ఎక్స్ట్రా పడింది అనమాట. మిగిలిన మూడింటితో పోల్చుకుంటే ఒక 70 రూపీస్ ఎక్స్ట్రా పడింది. ఇది వచ్చేసరికి కలర్ పర్పుల్ కలర్ అని ఇచ్చారు, కానీ నాకైతే చూడటానికి బయట బ్లూ షేడ్ లో ఉందన్నమాట. కొంచెం మరీ థిక్ బ్లూ కాదు, బ్లూ షేడ్ అయితే కనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా బాగుంది. క్వాలిటీ కూడా పట్టుకుంటే చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉందన్నమాట. ఇక దీని ప్యాంట్ వచ్చేసరికి సేమ్, ఇది కూడా రేయాన్ బ్లెండే. ఇది వచ్చేసరికి ఎలాస్టికే వచ్చింది అనమాట. ఇది కూడా చూడండి చాలా గట్టిగా చాలా కంఫర్టబుల్ గా ఉంది. ప్యాంట్స్ అయితే చాలా బాగున్నాయి అన్నిటికీ. ఇక దుప్పట్టా విషయానికి వస్తే సిల్క్ బ్లెండ్ అనమాట. ఇది కొంచెం జారిపోతూ ఉంటుంది. ఇదైతే చూడండి, ఈ దుప్పట్టా వచ్చేసరికి లావెండర్ టైప్ లో వచ్చింది అనమాట. కలర్ వచ్చేసి మంచి ఫ్లవర్ వర్క్ అయితే, అంటే మంచి ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ చున్నీల్లో అన్నిటికీ అన్ని చాలా బాగున్నాయి అనమాట. అన్ని మంచి డిజైన్, ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. ఈ కుర్తీ కలెక్షన్ లో మొత్తం 4కి 4 చాలా మంచిగా అనిపించాయి నాకు. ఈ 4 కుర్తీస్ లో మీకు ఏ కుర్తీ సెట్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఈ 4 కుర్తీస్ కి ఆ ప్రైస్ వర్తా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే ఎండ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.